ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక కోటి నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగమండి. దైవ సన్నిధికి యాత్ర. అగోచరుడైన భగవంతుడు ఇక్కడ అవతరించి ఉన్నాడు, రండి రండి అంటూ ప్రపంచాన్నంతా పిలిచి దర్శనం చేయిస్తూ ఉన్న మహాపుణ్యక్షేత్రం పుట్టపర్తి. మా జీవిత కాలంలో ఆ పిలుపుకు చాలా త్వరలోనే మేలుకోవడం నిజంగా మా అదృష్టం. సుప్రసన్నమైన సుందర వదనార విందంతో ఆత్మీయతను విరబూసే అతిలోకమైన చూపులతో నిర్మల ప్రేమామృతభరితమైన మృదు మధురమగు మాటలతో చూపరుల హృదయాలను ఇట్టే ఆకర్షించే ఆ చిన్న స్వామిని మొట్టమొదటిసారిగా ఏ శుభముహూర్తంలో చూశామో కానీ అప్పటి నుండి ఆయనను మళ్ళీ మళ్ళీ చూడాలన్న తపన అధికమయ్యింది. 1946 మే నెలలో మేము మొట్టమొదటిసారిగా పుట్టపర్తికి ప్రయాణమయ్యాము. పుట్టపర్తి ఆనాడు ఒక చిన్న పల్లె. కొన్ని ఇండ్లు గుడిసెలతో కూడిన 2 వీధులు మాత్రమే ఉండేవి. చుట్టూ కొండలు, మధ్యలో విశాలమైన ఇసుక ప్రదేశంలో ప్రవహించే నది పేరు చిత్రావతి. అందులో నీరుండడమే చాలా అపురూపంగా ఉండేది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో అక్కడ వానలు పడేవి. అప్పుడు మాత్రం నది నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇతర సమయాల్లో నదీ గర్భంలో గ్రామీణులు త్రవ్విన కాలునే నీటికి ఆధారంగా ఆ కాలువ ఉండేది. ఆ పల్లెకు ముందు భాగంలో ఉన్న చిన్న మందిరమే శివశక్తి స్వరూపులైన శ్రీ సత్యసాయి బాబా వారి విశ్వజనీనమైన అవతార కార్యక్రమాలు, దివ్య లీలలు, మహిమలు జరిగిన ద్వితీయ కేంద్రం. 1945 డిసెంబరు 14వ తేదీన ఆ చిన్న మందిరానికి ప్రారంభోత్సవం జరిగింది. అంతకుముందు ప్రథమ కేంద్రంగా రూపొందే భాగ్యము శ్రీమతి కరణం సుబ్బమ్మ గారి ఇంటికి దక్కింది. చిన్న మందిరానికి ఎదురుగా నదికి పోయే దారి ఉంది. వానాకాలంలో నది పొంగి పొరలి ప్రవహిస్తూ మందిరం దాకా వచ్చేస్తూ ఉండేది. ఈమెను ఆదర్శనం చేసుకుందుకు వచ్చింది అంటూ స్వామివారు సంబరపడేవారు. అటువంటి సమయాల్లో ఆ వరద నీటిలోకి పోయి నిలబడటం కానీ, తాము ధరించిన చొక్కాను తీసి నీటిలో వేయడం కానీ, చేటలో పసుపు కుంకుమ పెట్టి నీటిలో తేలేటట్లుగా విడిచిపెట్టడం కానీ చేస్తూ ఉండేవారు. అప్పుడు నది వెనక్కి వెళ్ళిపోతూ ఉండేది. ఆ రోజుల్లో మైసూరు నుండి పుట్టపర్తికి 300 మైళ్ళ దూరం ప్రయాణం చేసి రావాలంటే చాలా కష్టంగానూ ప్రయాసకరంగానూ ఉండేది. రాత్రి రైల్లో బెంగళూరుకు పోయి అక్కడ ఉదయం రైలు పట్టుకొని పెనుగొండ చేరుకునే వాళ్ళం. అక్కడి నుండి బుక్కపట్నానికి ఒకే ఒక్క బస్సు ఉండేది. అందులో గొర్రెల మాదిరిగా ఇరుక్కొని ఊపిరాడకుండా బుక్కపట్నం చేరుకునేసరికి తల ప్రాణం తోకకు వచ్చేది. ఇంకా అక్కడి నుండి పుట్టపర్తికి 5 కిలోమీటర్ల దూరం ఎడ్లబండి మీద ప్రయాణం ఇంకా పసందుగా ఉండేది. సరైన రోడ్డు లేదు. మిట్ట పల్లాలతోనూ గుంటలతోనూ నిండిన ఆ మట్టి రోడ్డు మీద ఎడ్ల బండిలో ప్రయాణం చేసి పుట్టపర్తి చేరుకునేసరికి తల బొప్పి కట్టి, చేతులు గీరుకుపోయి, ఒళ్ళంతా హోనమైపోయి, బట్టలు చిరిగిపోయి, జుట్టంతా రేగిపోయి, చెమటతో తడిసిపోయి, సామాన్లన్నీ ఊడిపోయి, అలసి సొలసిపోయేవాళ్ళం. 20 గంటల ప్రయాణం తర్వాత సాయంకాలానికి పుట్టపర్తి చేరుకొని చిన్న మందిరం దగ్గర దిగేసరికి భక్తవత్సలుడైన చిన్న స్వామి చిరునవ్వుతో కనిపించగానే ఆ పడిన శ్రమ అంతా ఎటుపోయేదో తక్షణం మాయమైపోయేది. గబగబా మా దగ్గరకు వచ్చి ఆప్యాయంగా మా యోగక్షేమాలు విచారించేవారు. సాయి భక్తులైన యాదాలం నారాయణ శెట్టి గారు, వెంకట రమణప్ప శెట్టి గారు బుక్కపట్నంలో బట్టల వ్యాపారం చేస్తూ ఉండేవారు. పెనుగొండ నుండి బస్సులో వచ్చి దిగిన శ్రీ సత్యసాయి భక్తులు పుట్టపర్తికి వెళ్లేందుకు ఎడ్ల బండ్లు ఏర్పాటు చేసి పెట్టి త్రాగేందుకు మజ్జిగ, మంచినీళ్లు మొదలైనవి ఇచ్చి ఉపచారాలు చేసేవారు. బుక్కపట్నంలో ఉన్న నా ఏకైక భక్త బృందం యాదాలం కుటుంబం అని స్వామి చెప్తూ ఉండేవారు.
పుట్టపర్తిలో కలుసుకున్నప్పుడు శ్రీమతులు సుందరమ్మ, శారదమ్మ మొదలైన భక్తురాండ్రు చిన్న మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన విషయాలు మా అమ్మకి, మేనత్తలకి చెప్పారు. శ్రీమతి కరణం సుబ్బమ్మ గారి ఇంటిలో ఉండే ఆ తొలి రోజుల్లో స్వామి అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న గుట్టమీదికి పోయి అక్కడి గుహలలో ఉండేవారట. కరణం సుబ్బమ్మ గారు భోజనం తీసుకొని పోయి స్వామి కోసం వెతికి పుత్రవాత్సల్యంతో పెట్టేవారట. ఒకసారి స్వామి వట్టి తాంబూలంతోనే 8 నెలల పాటు గుహలో ఉండిపోయారట. అప్పటికి కరణం సుబ్బమ్మ గారు లేరు, గతించిపోయారు. శ్రీయుతులు తిరుమలరావు, మాధవరావు, కేశవరావు అనే భక్తులు స్వామి చరణారవింద భృంగములై వచ్చి చేరి ఉన్నారు. వారిలో తిరుమలరావు, వారి ధర్మపత్ని పుష్పమ్మ స్వామికి చాలా సన్నిహిత భక్తులై ఉండేవారు. స్వామి బెంగుళూరు వెళ్ళినప్పుడల్లా ఆ పుణ్య దంపతులు ఇంటిలోనే 1-2 నెలలు ఉండి భక్తులకు దర్శనం ఇచ్చేవారు. భజనలు, కోర్కెలు చెప్పడం జరిగేది. వారందరూ స్వామిని అనేక విధాలుగా ప్రార్థించి కరణం సుబ్బమ్మ గారు ఇచ్చి ఉండిన ఖాళీ స్థలంలో మందిరం కట్టడానికి అనుమతి పొందారు. భక్తులందరి కోసం స్వామి వచ్చి ఆ మందిరంలో ఉండాలని వేడుకున్నారు. ఇప్పుడు పుట్టపర్తిలోని శ్రీ పెదవెంకప్పరాజు కళ్యాణ మంటపమే ఆనాడు భక్తులంతా చేరి కట్టిన చిన్న మందిరం, అంటే పాత మందిరం అన్నమాట. ఒక ప్రక్క పుట్టపర్తిలో ఆ మందిరం యొక్క ప్రవేశోత్సవానికి సన్నాహాలు జరుగుతూ ఉంటే శ్రీ తిరుమలరావు గారికి భరించలేనంత విపరీతంగా కడుపు నొప్పి వచ్చేసింది. మద్రాసులోని ప్రఖ్యాత శస్త్రవైద్యులైన డాక్టర్ సుందర వదనన్ గారి వద్దకు చికిత్స కోసం పోవలసి వచ్చింది. పాపం ఆ దంపతులు మందిరం ప్రవేశోత్సవానికి రావాలని ఎంతో ఆశపడ్డారు. కానీ తక్షణం ఆపరేషన్ జరిగే తీరాలని వైద్యులు చెప్పారు. ఆ కాలంలో శస్త్రచికిత్స అంటే ప్రజలు చాలా భయపడేవారు. ఆపరేషన్ జరిగే ముందు తమ సమ్మతిని తెలియచేస్తూ ఒక ఫారం మీద పుష్పమ్మ గారు సంతకం చేయవలసి వచ్చింది. శ్రీ సత్యసాయి బాబా వారిపైన నిచ్చెన భక్తి, దృఢ విశ్వాసం ఉండడం చేత ఆవిడ ఆపరేషన్ చేయించే విషయంలో బాగా ఆలోచించారు. అపాయకరమైన పరిస్థితిలో ఉన్న నా భర్తని వైద్యుల చేతికి అప్పగించే బదులు మా సర్వస్వంగా నమ్ముకున్న స్వామికే అప్పగించి ఏది ఏమైనా ఆయన దివ్య సన్నిధిలో ఉండిపోవడమే మంచిది అని ఆవిడ నిశ్చయించుకున్నారు. వెంటనే భర్తను కారులో పుట్టపర్తికి తీసుకుని వచ్చి స్వామి పాదాల వద్ద పడుకోబెట్టారు. తననే పరమగతిగా నమ్ముకుని వచ్చిన తన పిల్లల్ని శ్రీ సత్యసాయి మాత అపారమైన వాత్సల్యంతో ఓదార్చి తమ దగ్గరే పెట్టుకున్నారు. తెల్లవారితే మందిరం యొక్క ప్రవేశోత్సవం. ఆ రాత్రి కరణం గారి ఇంటిలోని హాలులో 4 స్తంభాల నడుమ ఉన్న ఎత్తైన అరుగు మీద స్వామి తమ వద్దనే తిరుమలరావు గారిని కూడా పడుకోమన్నారు. తెల్లవారి లేచేసరికల్లా భక్తులందరికీ గొప్ప అద్భుతం కళ్ళబడింది. తిరుమలరావు గారి పక్క మీద పెద్ద నెత్తురుగడ్డ, రక్తంతో తడిసిన దూది పడి ఉన్నాయి. రోగికి కూడా తెలియకుండా పెద్ద ఆపరేషన్ జరిగిపోయింది. ప్రాణాంతకమైన బాధ నుండి తిరుమలరావు గారికి విముక్తి కలిగింది. మరునాడు మందిర ప్రవేశోత్సవంలో ఆ పుణ్య దంపతులు మహదానందంగా పాల్గొన్నారు. మత్తు మందు లేదు, పరికరాలు లేవు, రోగికి ఏమాత్రం బాధ లేదు, విశ్రాంతి తీసుకోవలసిన అవసరం లేదు. తక్షణం స్వస్థత పొంది రోగి ఆనందంగా తిరుగుతున్నాడు. ఎంత గొప్ప వైద్యుడైనా ఇటువంటి ఆపరేషన్ చేసినట్లు వైద్యశాస్త్ర చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? ఊరికి తిరిగి వెళ్ళిపోయాక డాక్టర్ సుందరవదనం గారి చేత పరీక్ష చేయించుకున్నారు. నీకు ఆపరేషన్ ఎవరు చేశారు అని ఆయన అడిగితే తిరుమలరావు గారు జరిగిందంతా చెప్పారు. అది విని ఆశ్చర్యపోయి డాక్టర్ గారు ఆయన వైద్యులకు వైద్యుడు అంటూ చేతులెత్తి నమస్కరించారు. ఇటువంటి ఘనకార్యాన్ని అవలీలగా చేసిన ఆ చిన్న స్వామికి అప్పుడు పట్టుమని 20 ఏళ్ల వయస్సు కూడా లేదు. భక్తవత్సలుడైన భగవంతుడు మాత్రమే ఇట్టి అద్భుతం చేయగలడు. ఇటువంటి దివ్య లీలలెన్నో ఆ చిన్న మందిరంలో జరిగాయి. దానికి ఇరుప్రక్కల దేవాలయాలున్నాయి. ఎడం ప్రక్క సత్యమ్మ గుడి ఉంది. 4 గోడలపైన రాతిబండలు పరిచిన పైకప్పు. లోపలికి పోయేందుకు చిన్న దారి. లోపల మధ్యలో లావుగా పొడవుగా ఉన్న ఒకే ఒక రాయి, అదే సత్యమ్మ. కుడి ప్రక్కన వేణుగోపాల స్వామి ఆలయం, రామాలయం, ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. ఉదయం ఒక పూజారి వచ్చి దేవాలయాలలోని దేవుని విగ్రహాలకు పూజ చేసి హారతిచ్చి వెళ్ళిపోయేవారు. దేవాలయాలు ఇలా పాడుపడిపోయి ఉన్నాయి స్వామి అని భక్తులు ఎవరైనా అంటే ముందు ముందు రాబోయే నా భక్తులు వీటిని
జీర్ణోద్ధరణ చేస్తారు అని స్వామి చెప్పేవారు. అప్పటి పాత మందిరం అంటే ముందు వైపు ఒక వరండా, దానికి 2 వైపులా ఒక్కొక్క గది, వెనుక వైపు కూడా ఒక్కొక్క గది, ఈ విధంగా మధ్యలో మసక చీకటిగా ఉండే పొడవైన ఒక హాలు. ఆ హాలుకి ఒక చివరన ఉన్న వేదిక మీద శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యం, గణేశుడు, రాముడు, కృష్ణుడు, షిరిడీ సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, హనుమాన్ మొదలైన విగ్రహాలు ఉండేవి. వేదిక క్రింద మధ్యలో గణేశుని రాతి విగ్రహం ఉండేది. దానికి ఎదురుగా ఓం అనే అక్షరం చెక్కబడిన చతురస్రాకారపు ఎర్ర రంగురాయి ఉండేది. స్వామి దాని మీద కూర్చొని భక్తులతో కలిసి భజన చేసేవారు. రాత్రి మందిరం వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో మంచం మీద కూర్చొని భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు. కొన్నిసార్లు మందిరానికి ముందున్న మైదానంలో కూడా కూర్చునేవారు. మందిరానికి వెనుకనున్న ఖాళీ స్థలం చివర స్వామి స్నానం చేసే గది ఉండేది. దానికి ప్రక్కనున్న మూలలో ఒక నేల బావి ఉండేది. దానికి చుట్టూ గట్టు లేదు, వంగి నీళ్లు తోడుకోవలసి వచ్చేది. ఆ మట్టి జాగాలో పురుషులతో పాటుగా స్వామి కూడా పండుకొని నిద్రపోయేవారు. కనుక బావి దగ్గర బురద అవుతుందని ఎక్కువగా నీరు వాడేందుకు అవకాశం ఇచ్చేవారు కాదు. స్నానం, పాత్రలు, బట్టలు అన్నింటికీ 200 మీటర్ల దూరంలో ఉన్న కాలువకే పోవలసి వచ్చేది. ఆ రోజుల్లో విద్యుత్తు లేకపోవడం చేత గాలిపంకాలుండేవి కాదు. ఎంత ఉక్కపోసినా విసనకర్రే గతి అయ్యేది. ఈ కష్టాలన్నీ భక్తులతో పాటు స్వామి కూడా అనుభవించేవారు. ఆ రోజుల్లో ఇప్పటి మాదిరిగా తెల్లవారుజామునే ఓంకారము, సుప్రభాతము, నగర సంకీర్తన మొదలైనవి ఏవీ జరిగేవి కావు. మాకన్నీ మా స్వామే. తెల్లవారుజామున 3 గంటలకు రైతులు వరి పొలాలకు నీరు పెట్టేందుకు ఎద్దుల్ని తోలుకొని భూమి తల్లిని గూర్చి పచ్చరవి కదానా అంటూ గొంతెత్తి గట్టిగా పాడే పాటే ఓంకారం. 5 గంటలకు పల్లెవాళ్ళు పాలమ్మయ్యా, పెరుగమ్మయ్యా అని అరచి మమ్మల్ని లేపేదే సుప్రభాతం. స్వామి నిదానంగా లేచి ముఖం కడుక్కొని భక్తులిచ్చిన వేడి పానీయం త్రాగి నవ్వుతూ మృదుమధురంగా మాట్లాడుతూ హాస్యాలు చేస్తూ తిరిగేవారు. మందిరంలో స్వామితో పాటు నివసిస్తూ ఉండే కుటుంబాల వాళ్ళందరూ స్వామి కోసం ఉపాహారం సిద్ధం చేసి టిఫిన్ రూమ్కి తీసుకొని వచ్చేవారు. అందరూ తెచ్చినది కొద్ది కొద్దిగా తీసి ఒక పళ్ళెంలో వేసి కలిపి మాటలాడుతూ నవ్విస్తూ అందరికీ ప్రసాదం పెట్టేవారు. తర్వాత తమకు కావలసిన పదార్థము తాము భుజించి కొంతసేపు కరణం గారింటికి వెళ్ళి వచ్చేవారు. అప్పటికి కరణం సుబ్బమ్మ గారు లేరు. మేము ఆవిడను చూసి ఉండలేదు. కరణం గారి రెండవ భార్య కమలమ్మ గారు ఉండేవారు. ఉపాహారం తీసుకోవడం ముగిశాక స్వామికి పాదపూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా చేసుకొనవచ్చును. 2-3 కుటుంబాల వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు చేసుకునేవారు. మందిరంలో పేము కుర్చీ ఒకటి ఉండేది. దాన్ని తెచ్చి హాల్లో వేసి స్వామి అందులో కూర్చున్న తర్వాత ఒక పెద్ద పళ్ళెం కింద పెట్టి అందులో పాదాలు పెట్టవలసిందిగా స్వామిని కోరేవాళ్ళం. పన్నీటితో పాదాలు కడిగి తుండుగుడ్డతో తుడిచి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలతో పూజించేవాళ్ళం. మెడలో పూలమాల వేసి సిద్ధం చేసి ఉంచిన నైవేద్యం పైన మూత తీసి చూపించేవాళ్ళం. స్వామి దానిలో నుండి కొంచెం తీసుకొని నోటిలో వేసుకునేవారు. తర్వాత మంగళహారతి ఇచ్చి అందరం ఒకరి తర్వాత ఒకరు శ్రీవారి పాదాలకు ప్రణామం చేసుకునేవాళ్ళం. పాట పాడుతూ పాదపూజ చేయాలని, మూగవాళ్ళలాగా ఉండకూడదని స్వామి చెప్పేవారు. అందుచేత మేము పాడుకుంటూనే పాదపూజ చేసుకునేవాళ్ళం. మధ్యాహ్నం భజన జరిగేది. ఇప్పటి మాదిరిగా ఇన్ని గంటలకు ప్రారంభం, ఇన్ని గంటలకు ముగింపు అనే నియమం ఉండేది కాదు. ఆ రోజుల్లో పాడేవి అన్ని పెద్ద పెద్ద పాటలే, చిన్న చిన్న నామావళులు కావు. పాడగలిగిన వాళ్ళంతా పాడేందుకు వీలుండేది. ఓంకారపు రాయి మీద కూర్చుని స్వామి పాడుతూ ఉంటే శ్రీవారితో కలిసి పెద్దక్క గారైన వెంకమ్మ గారు కూడా పాడేవారు. ఇరుకుగా ఉన్న ఆ హాలులో ఒక ప్రక్క స్త్రీలు, వేరొక పక్క పురుషులు కూర్చునేవారు. స్వామి మధ్యలో కూర్చునేవారు. శ్రీవారి వెనుకగా కూర్చున్న భక్తులు విసనకర్రతో గాలి వీచేవారు. ఎంత వీచినా స్వామి చెమటలతో తడిసిపోతూనే ఉండేవారు. భజన ముగిశాక శ్రీవారి హారతిచ్చి ప్రసాదము పంచిపెట్టేవారు.
మధ్యాహ్నం 1 గంటకు భోజన సమయంలో అందరూ కూడేవారు. భక్తులు తాము వండిన పదార్థాలు తెచ్చి స్వామి ముందు పెడితే స్వామి అన్నీ కొద్ది కొద్దిగా తీసి ఒక ప్లేట్లో వేసి కలిపి అందరికీ ప్రసాదం పెట్టి తాము కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకునేవారు. పాలు, పెరుగు, నెయ్యి, తీపి పదార్థాలు స్వామి ఇష్టపడేవారు కాదు. కారణం ఏమిటని అడిగితే కృష్ణావతారంలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తీపి పదార్థాలు తిని తిని విసిగెత్తిపోవడం చేత ఇప్పుడు అవంటే నాకు ఇష్టం లేకుండా పోయింది అనేవారు. ఆ రోజుల్లో మరొక సంతోషదాయకమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు సాయంకాలం 4 గంటలకు స్వామి అందరినీ చిత్రావతి నదికి తీసుకొని వెళ్ళేవారు. విశాలమైన ఆ ఇసుక ప్రదేశంలో భక్తులతో పాటు కూర్చొని పాడగలిగిన వారి చేత పాటలు పాడిస్తూ తాము కూడా పాడేవారు. చిన్న మందిరంలో మరుగు లేకపోవడం చేత నదీ తీరంలోనే కొందరిని దూరం తీసుకొని పోయి కోరికలు కూడా చెప్పేవారు. ఇసుకలో నుండి విగ్రహాలు, ఉంగరాలు, పతకాలు, ఫోటోలు, పండ్లు, విభూది ఉండలు, తీపి పదార్థాలు మొదలైనవన్నీ సృష్టించేవారు. అవి అందరికీ పంచుతూ భగవద్ విషయాలు చెబుతూ ఆశ్చర్యానందాలలో ముంచెత్తేవారు. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.